దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ వారములో మరి బుధవారపు దినాన క్రీస్తు ప్రభుల వారి జీవితంలో మరి జరిగినటువంటి ఆ సంఘటనలను ధ్యానించుకుందాం. క్రీస్తు ప్రభుల వారు మరి సిలువ వేయబడటానికి ఇంకా 2 దినములు మాత్రమే మిగిలి ఉన్నాయి. బుధవారము, గురువారం తర్వాత క్రీస్తు ప్రభుల వారు శుక్రవార దినాన మరి సిలువకు అప్పగించబడడం జరిగింది. మంగళవారపు దినాన చాలా సుదీర్ఘమైనటువంటి దేవుని రాజ్యపు విషయాలు, క్రీస్తు ప్రభుల వారిని ఏ విధంగా ఆ ఇశ్రాయేలు జనాంగమంతా నిరాకరించారో, మరి ఆయనను తిరస్కరించారో ఆ విషయాలన్నీ క్రీస్తు ప్రభుల వారు మంగళవారపు దినాన యెరూషలేము మందిరంలో వారికి బోధించాడు. అయితే బుధవారపు దినాన జరిగినటువంటి సంఘటనలో 2 ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు. మొట్టమొదటిది, ఆయన మరి బేతనియాలో సిమోని ఇంటిలో ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఆయనను అభిషేకం చేస్తూ ఉంది. తన జీవితాంతం సంపాదించిన సంపాదన అంతటిని క్రీస్తు ప్రభుల వారి పాదాల చెంత ఆ స్త్రీ పెడుతూ ఉంటే, మరొక వైపు యేసయ్యతో ఉండి యేసయ్య శిష్యులలో ఒక్కడిగా ఉన్నటువంటి యూదా అదే సంపాదన కోసం క్రీస్తు ప్రభుల వారిని మోసగిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభుల వారికి ద్రోహం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభుల వారి పైన మరి ఆయనను అప్పగించడానికి ప్రణాళిక వేస్తూ ఉన్నాడు. చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ వ్రాయబడి ఉన్నాయి. మొదటి 16 వచనాలు మనం గమనిస్తే, యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత ఆయన శిష్యులను చూచి, 2 దినములైన తర్వాత పస్కా పండుగ వచ్చిననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియను అని అనెను. ఆ సమయమున ప్రధాన యాజకులను పెద్దలను కైపా అనబడు ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలగకుండానట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. క్రీస్తు ప్రభుల వారు మరి ఆ యొక్క సిలువ బలియాగాన్ని గురించి శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో 2 దినములైన తర్వాత, ఇంకా 2 దినములు మాత్రమే మిగిలి ఉన్నది. 2 దినముల తర్వాత మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకు అప్పగించబడతాడని మరొకసారి శిష్యులకు ఆయన మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు బేతనియాలో కుష్ఠిరోగి అయిన సీమోను ఇంటిలో ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరి బొడ్డు తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చొని ఉండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులది చూచి కోపపడి, ఎందుకు నష్టము చేయుచున్నావు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేనెప్పుడు మీతో ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ స్వార్థ ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రకటింపబడునని ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఆ క్రీస్తు ప్రభుల వారు మరి ఆ సీమోను ఇంటిలో ఉన్నప్పుడు ఆయన భోజనానికి కూర్చున్నాడు శిష్యులతో. మరి అప్పుడు ఒక స్త్రీ
మిక్కిలి విలువ కలిగినటువంటి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ యొక్క క్రీస్తు ప్రభుల వారిని ఆయన ఆయన భోజనానికి కూర్చొని ఉన్నప్పుడు దాని తల మీద పోసి మరి క్రీస్తు ప్రభుల వారిని అభిషేకించినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి వారు, ఎందుకు ఈ స్త్రీ ఇలాగ చేస్తుంది, అంత మిక్కిలి విలువైనటువంటి అత్తరును ఎందుకు వ్యర్థం చేస్తుంది అని అనుకుంటూ ఉన్నారు. కానీ యేసయ్య వారి హృదయ ఆలోచనలను ఎరిగి ఆ స్త్రీ మరి తన సంపాదన అంతటిని, తన యొక్క జీవితంలో దాచుకున్న అమూల్యమైనటువంటి ఆ యొక్క అత్తరు బుడ్డిని క్రీస్తు ప్రభుల వారికి సమర్పించి ఆయన పాదముల చెంత మరి ఆమె సమర్పిస్తూ ఉంటుంది. క్రీస్తు ప్రభుల వారు ఆమె యొక్క అర్పణను అంగీకరించి, ఇదిగో ఈమె నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేసింది అంటున్నాడు. మరి ఆయనను ముందుగానే ఆ స్త్రీ అభిషేకిస్తూ ఉంది అని యేసయ్య ఆ గొప్ప మరి ధన్యతను ఆ స్త్రీకి అనుగ్రహిస్తున్నాడు. ఇదిగో సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినది ప్రశంసించబడుతుంది, ప్రకటింపబడుతుంది అని గొప్ప ఆశీర్వాదాన్ని, ధన్యతను ఆ స్త్రీకి ఇచ్చాడు. ఇక ఆ దినమే మరి యూదా యేసయ్యను అప్పగించడానికి, యేసయ్యకు ద్రోహం చేయడానికి, తన్ను ఎంతగానో ప్రేమించినటువంటి క్రీస్తు ప్రభుల వారిని, ప్రేమ స్వరూపి అయినటువంటి క్రీస్తు ప్రభుల వారిని యూదా అప్పగించడానికి పూనుకుంటూ ఉన్నాడు. 14వ వచనం నుంచి గమనిస్తే, అప్పుడు ఆయన యొద్ద ఉన్న 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికిచ్చిరి. వాడప్పటి నుండి యేసును అప్పగించుటకు తగిన సమయము కొరకు కనిపెట్టుకొనిచుండెను. ఈ స్త్రీ, ఒక స్త్రీ క్రీస్తు ప్రభుల వారిని మరి ఘనపరచడానికి తన జీవితాంతము కష్టపడి మరి కష్టపడి సంపాదించి దాచుకున్నటువంటి ఆ అత్తరు బిడ్డని తెచ్చి క్రీస్తు ప్రభుల వారికి సమర్పిస్తే, ఇక్కడ క్రీస్తు ప్రభుల వారితో 3.5 సంవత్సరాలు గడిపినటువంటి ఆ యొక్క శిష్యుడు ఇస్కరియోతు యూదా 30 వెండి నాణేల కొరకు ఆశపడి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాడు, తన యజమానుని పోగొట్టుకుంటూ ఉన్నాడు, తన బోధకుడిని పోగొట్టుకుంటూ ఉన్నాడు, తన ఆత్మను పోగొట్టుకుంటూ ఉన్నాడు. యేసయ్య అన్నాడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో, వాట్ విల్ ఇట్ ప్రాఫిట్ ఎ మ్యాన్ ఇఫ్ హీ గెయిన్స్ ద హోల్ వరల్డ్ ఎట్ లూజెస్ హిస్ సోల్, ఎట్ ఫోర్ఫీట్స్ హిస్ సోల్. ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునే యెడల అతనికి ఏమి ప్రయోజనం? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు అని యేసయ్య చెప్పినటువంటి మాటలు ఇస్కరియోతు యూదా మరిచిపోయాడు. తన ప్రాణాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాడు. ఆ 30 వెండి నాణేల కొరకు యేసయ్యకు ద్రోహం చేస్తున్నాడు. అయితే అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారికే ద్రోహం చేయడానికి ఈ యొక్క యూదా సిద్ధపడ్డాడు. కానీ ఆయనకు తెలియదు తన ప్రాణాన్ని కోల్పోతున్నాడని. మరి నా సహోదరుడా, నా సహోదరి, పరిశుద్ధ లేఖనాల్లో అనేక ఉదాహరణలు మనం చూస్తాం.
యూదా మాదిరిగానే గేహాజీ ఆ యొక్క మరి కానుకల కొరకు ఆశపడి గేహాజీ కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ఒక పూట భోజనము కొరకు ఆశపడి ఏశావు జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. ఇక్కడ 30 నాణేలకు ఆశపడి తన ప్రాణాన్ని, తన బోధకుడిని, తన యజమానుని కోల్పోతూ ఉన్నాడు. మనలను మనము దేవుని సన్నిధిలో, యేసయ్య సన్నిధానంలో పరీక్షించుకొనవలసినటువంటి సమయం. పరిశుద్ధుడైనటువంటి పౌలు అంటున్నాడు, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను, క్రీస్తును సంపాదించుకొని. హల్లెలూయా. ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారి ముందు ఈ లోక ధనము, ఈ లోకంలో కీర్తి, ఈ లోకంలోని ఘనత ఏదైనా అది పెంటతో సమానమని పౌలు ఎంచుకుంటే, ఆ పెంట కొరకు తన ప్రాణాన్ని కోల్పోతూ ఉన్నాడు ఇస్కరియోతు యూదా. మరి నీవు నేను యూదా వలె ఉండకుండా ఆ స్త్రీ యేసయ్యను అభిషేకించింది. యేసయ్య కొరకు తన జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి ఆ అత్తర్బుడిని క్రీస్తు ప్రభుల వారికి సమర్పించుకుంది. అబ్రహాము తను ఎంతగానో ప్రేమించిన తన ఒక్కగానొక్క కుమారుని దేవునికి అర్పణగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాడు. దేవుడు అడిగినప్పుడు మరి తన ప్రియ కుమారుడైనటువంటి ఇస్సాకును బలి అర్పణగా అర్పించడానికి, మరి సమర్పించడానికి అబ్రహాము వెనుదీయక దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాడు. క్రీస్తు ప్రభుల వారు మరి అనేకుల విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించడానికి కలువరి శిలువలో తను తాను దేవుని గొర్రెపిల్లగా బలి అర్పణగా అర్పించుకొని అన్ని నామముల కన్నా పైనామాన్ని ఆయన పొందుకున్నాడు. మరి నీవు నేను గ్రహించవలసింది ఏమిటి అంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత, దేవునికి సమర్పించుకొనుట ధన్యత. దేవుని కొరకు మన జీవితాలను సమర్పిద్దాం. మన దేవుడు అనుగ్రహించిన మన జీవితాన్ని ఆయన మహిమ నిమిత్తం ఆయనకే సమర్పిద్దాం. దేవుడు మనలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతివాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి, అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభా, మీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు తను తాను మీకు సమర్పించుకొని అన్ని నామముల కన్నా పైనామము, మహిమ కలిగిన నామాన్ని పొందుకున్న మాదిరిగా మేము మా జీవితాలను మీ కొరకు సమర్పించి క్రీస్తు ప్రభుల వారిని సంపాదించుకొని అయా మీ కొరకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే కృప దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలందరూ మీ కొరకు సమర్పణ కలిగిన జీవితాన్ని జీవించి మీ నామాన్ని మహిమపరిచే కృప దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.